ఏపీ తీరంలోకి బయటి మత్స్యకారుల వేటకు వస్తే వారి వెంటపడి శిక్షిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ నెల్లూరు జిల్లా కావలిలో తుమ్మలపెంట వేదికగా మత్స్యకారుల సేవ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆసరగా ఉండేందుకు ఆర్థిక సహాయం అందజేశారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 20,000 చొప్పున 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల ఆర్థిక సహాయం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే సాయంలో ఒక్క పైసా కూడా పెంచలేదని విమర్శించారు. కూటమి సర్కారు మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచిందన్నారు. మత్స్యకారుల్ని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీ తీరంపై వేటాడే హక్కులు పూర్తిగా మనకే ఉన్నాయన్నారు. బోటు మనదే, వేట మనదే, ఇతరులు వస్తే వెంటాడదాం అని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల బోట్లు మన తీరం వైపు వస్తే శాటిలైట్ ద్వారా గుర్తించి వెనక్కి పంపుతామన్నారు. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్ కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు.